నమస్తే అండి. నేను డాక్టర్ శ్రవంతి, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అబార్షన్స్ ఎక్కువగా అవుతాయి, ఇలాంటి అలవాట్ల వల్ల పిల్లలు అవయవాల లోపాలతో పుడతారు. ఫస్ట్‌ది, ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అబార్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి. అందులో రా పపాయ, పైనాపిల్, టీ, కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్ మరియు స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల గర్భాశయం అనేది ఇరిటేట్ అవుతుంది. దానివల్ల పురిటి నొప్పులు అనేవి వచ్చేసి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సెకండ్‌ది, పిల్లలు ఎలాంటి అలవాట్ల వల్ల పిల్లలు అవయవాల లోపాలతో పుడుతున్నారు. అందులో ఫస్ట్‌ది ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ అనేది ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్‌తో పుడతారు. ఇది ఒక అవయవాల లోపం. ఇందులో పిల్లలకి ఫిజికల్‌గా, బ్రెయిన్ వైస్, మెంటల్‌గా, బిహేవియరల్ ప్రాబ్లమ్స్‌తో పుడతారు. సెకండ్‌ది రెటినాల్. ఈ రెటినాల్ అనేది ఇప్పుడు కామన్‌గా స్కిన్ గ్లో కోసం, స్కిన్‌కి ముడతలు పడకుండా ఉండడానికి లాంగ్ రన్‌లో ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే స్టాప్ చేస్తే పిల్లలు అవయవాల లోపాలతో పుట్టరు. థర్డ్‌ది స్ట్రీట్ ఫుడ్. ఈ స్ట్రీట్ ఫుడ్‌లో ఏంటంటే టేస్ట్ కోసం అజినోమోటో అని యాడ్ చేస్తున్నారు. ఈ అజినోమోటోస్ అలా అవయవాల లోపాలతో పుట్టిస్తుంది. ఇంకా ఇతర మెడికేషన్స్ ఏవైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడికేషనే వాడాలి ప్రెగ్నెన్సీలో. వేరే మెడికేషన్స్, స్టెరాయిడ్స్ కానీ, ఫెనటాయిన్, వార్ఫరిన్ ఇట్లాంటివి వాడినప్పుడు పిల్లలు బర్త్ డిఫెక్ట్స్‌తో పుడతారు. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.